ఎవరి సాయం తీసుకోకూడదు. అడగడు అసలు. ఇట్లా ఇంటర్వ్యూ కూడా అసలు చెప్పొద్దు అంటాడు. అట్లాంటిది ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది అందరికి. అది పరిస్థితి అమ్మ మాది. ఇప్పుడు పూజ చేసేది మాకు ఆయనకు 100 మందికి 200 ఇష్టం, అంత డబ్బు ఎంత ఉంటే అంత భోజనాలు పెట్టి పంపించాలి. అట్లా అని కూడా కొంచెం వెనక ముందు అవుతున్నాను నేను బాగా. చాలా 100ల పైన సినిమాలు చేశాడు ఆయన. 100 ఎక్కువ చేసినాము. ఇంకా సినిమాలు అవకాశాలు ఆగిపోవడానికి కారణాలు ఏంటి? ఆగిపోలేదమ్మా, ఆయన వస్తున్నాయి ఆఫర్లు. ఆల్రెడీ నాకు న్యూస్ వేసినప్పుడు కూడా షూటింగ్ ఆఫర్ ఉంది, చెప్పొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే పాన బాగాలేదంటే మళ్ళీ షూటింగ్ చేయరు కదా. వస్తామన్నట్టుగా చెప్పిండు కానీ రాను అని చెప్పలేడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన షూటింగ్ లేదు, ఆయనకు చేతనైతలేదు పోవడం. ఆయనకి హెల్త్ కాలేదు కదా, ఆయనకు చేతనైతలేదు. ఆల్రెడీ వచ్చినాయి 3-4 షూటింగ్లు వచ్చినాయి. అట్లయినా కూడా అర్జున్ తెలుసు కదా, వాళ్ళ పాపది సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, అక్కడ పోయి చేసి ఇచ్చాడు. సగం సినిమా చేసిండు. మరి వాళ్ళు ఉంచారో తెలియదు. ఇక అక్కడ పోయి కూడా చేసి ఇచ్చాడు. అర్జున్ సార్ కూడా ఒక 50,000 ఇచ్చిండట హెల్త్ చూయించుకోని చెప్పిండు. అర్జున్ సార్ కూడా నాకు 50,000 ఇచ్చిండు. చూయించుకో, మంచి చూయించుకో. విన్నాడు, రూపాయి ఉంటే వాళ్ళ పెడదాం, వీళ్ళ పెడదాం, ఆడిపోదాం, వీడిపోదాం, ఇట్లా ఉంటుంది. కానీ నా హెల్త్ చూయించుకుంటా, రేపు నాకు ఏమవుతుందో, మన నా పిల్లలు ఏమవుతారో అన్న అది ఆలోచన ఉంటుంది ఆయనకు. అట్లాంటి మనిషి అమ్మాయి. పిల్లలను కూడా ఏం పని చేయనిపోతుండే. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంత పని చేస్తావు, నేను ఉన్న రోజులు నేను సాత్తా మిమ్మల్ని అట్లా లాడుగా పెంచిండు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం పని చేయాలో కూడా తోస్తలేదు.